దేవుని కృపను బట్టి మరలా ఈరోజు ఆయన సన్నిధిలో మనం ఈ విధంగా కూర్చొని ఆయన్ని చూపించుకొని ప్రార్థించుకునే కృపను ప్రభుత్వం దయచేస్తాం. దేవునికి స్తోత్రం. బైబిల్లో చెప్తుంది దేవుడు ఆత్మయ్య ఉన్నాడు కనుక ఆయనను ఆరాధించేవారు ఎలాగ ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అట్టి ఆరాధనే తండ్రికి ఇష్టమైందని ప్రభువు చెప్పారు. కాబట్టి ఆ విధంగా మనం దేవుని ఆరాధన చేస్తే దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తారు. హల్లెలూయా. సో ఈ వారం వరకు దేవుడు మనకి ఏర్పాటు చేసిన వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము మొదటి నుండి కొంచెం 45 వాటి నుంచి కాదు, ఎన్నో వచ్చిన 22 నుంచి అనుకుంటారు. 22 నుంచి చివరి వరకు చదువుతాం. భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు. నా ఎదుట ప్రతి మోకాలు వంగులనియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయులనియు నేను నా పేరట ప్రమాణం చేసి ఉన్నాను. నీతి గల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. యెహోవా యందే నీతి బలములున్నవని జనులు నన్ను గూర్చి చెప్పుదురు. ఆయన యొద్దకే మనుషులు వచ్చెదరు, ఆయన మీద కోపపడి వారందరూ సిగ్గుపడుదురు. యెహోవా యందే ఇశ్రాయేలు సంతతి వారందరూ నీతిమంతులుగా ఎంచబడిన వారై అతిశయపడుదురు. ఆమేన్. యెహోవా యందే ఇశ్రాయేలు సంతతి వారందరూ నీతిమంతులుగా ఎంచబడిన వారై అతిశయపడుదురు. ఈ వచనాన్ని బట్టి అందరూ దేవునికి స్తోత్రం చేస్తాం. పిల్లలు ఇక్కడ యెషయా గ్రంథంలో ఎక్కువగా యేసు ప్రభు గురించి యెషయా భక్తుడు ప్రవక్త అనేక ప్రవచనాలు ప్రవచించారు. చాలా కాలం. సో యెషయా భక్తుడు యేసు ప్రభుని గురించి అనేక ప్రవచనాలు ఆయన ప్రవచించారు. ఉదాహరణకి పుట్టిక గురించి ప్రవచనాలు యెషయా గ్రంథంలో ఉన్నాయి. చెప్పండి ఏదైనా రెఫరెన్స్ పుట్టిక గురించి? కొన్ని రెఫరెన్స్ చెప్పకపోయినా ఒక మాట 9:6 ఏంటది? ఏలైనగా మనకి శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజుల మీద ఏ పేర్లు? ఆశ్చర్యకరుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అని యేసు ప్రభు యొక్క పుట్టు గురించి 9వ అధ్యాయం 6వ వచనం ఉంది. మరి ఇంకా 6వ అధ్యాయంలో కూడా ఇంకోటి ఉంటుంది. ఇదిగో కన్యక గర్భవతి 6వ అధ్యాయంలోనే గర్భవతి కుమారుని కరును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెడతారని అక్కడ యేసు ప్రభు పుట్టు గురించి కూడా ఆయన ప్రవచించారు. అలాగే ఆయన సిలువ గురించి కూడా యెషయా ప్రవచనాలలో ఉన్నాయి. ఆయన సిలువ మరణాన్ని గురించి కూడా యెషయా భక్తుడు ప్రవచించాడు. అదేంటి అధ్యాయము? 53వ అధ్యాయం అంతా చదివితే ఆయన సిలువలో మన కొరకు ఏ విధంగా శిక్ష భరించాడో, ఏ విధంగా శ్రమ పొందాడో, ఎందుకు పొందాడో అక్కడ యెషయా భక్తుడు చక్కగా వివరిస్తున్నారు. అలాగే ఇంకా అనేకమైన ప్రవచనాలు ఉన్నాయి. ఇప్పుడు మనం చదివింది యేసుక్రీస్తు ద్వారానే రక్షణ వస్తుంది అని తెలియజేసి ఇది ఒక ప్రవచనం. ఇది యేసు ప్రభు కాలంలో నెరవేరింది. ముందుగానే యెషయా భక్తుడు ఆ రక్షణను గురించి దేవుడు ప్రకటిస్తున్నట్లుగా ప్రవచనం చెప్తూ ఉన్నాడు. ఈ 45వ అధ్యాయము 22వ వచనంలో ఈ వచనాలన్నీ కూడా యేసు ప్రభు ఇచ్చే రక్షణ గురించి, ఆయన మనల్ని ఏ విధంగా నీతిమంతులుగా చేస్తున్నాడో, ఇశ్రాయేలు ప్రజలందరూ ఏంటి, లోకంలో ఉన్న మానవాళ్ళందరూ ఏ విధంగా నీతిమంతులుగా కాబోతున్నారని గొప్ప సత్యాన్ని ఇక్కడ యెషయా ప్రవక్త ముందుగానే తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే
ఇంకా మళ్ళీ 46 రాత్రి మేము చదువుకున్నాం. ఎన్నో అధ్యాయం అంటే 55వ వచనంలో 55 అధ్యాయము 1వ వచనం చదివితే అక్కడ దప్పి ఉన్న వాళ్ళారా దయతో చూడండి, నీళ్ళ యొద్దకు రండి, చేయుడి, రండి, లోకలు లేకపోయినను ఏమి ఇయ్యకయే కొనుడి, భుజించుడి, బ్రతుకుదురు. అదిగో దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ఇదిగో అదిగో జనములకు సాక్షిగా అతన్ని నియమించి తిని, జనములకు రాజుగాను అధిపతిగాను. దేవునికి స్తోత్రం. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు ఇచ్చే ఆత్మీయ జీవితాన్ని గురించి ఇక్కడ ప్రవచిస్తున్నాడు యెషయా భక్తుడు. ఆయన ఇచ్చే జీవజలముల గురించి, దాహము తీర్చేవాడు ఆయనని, ఆయనే అధిపతి, ఆయనే రాజు, శాశ్వత కృపను చూపేవాడు, నిత్య జీవను ఇచ్చేవాడని యెషయా భక్తుడు యేసు ప్రభు ఇచ్చే రక్షణను గురించి ఇక్కడ 45లో మనం చదువుకుంటే, ఈ 55లో ఆయన ఇచ్చే పరిశుద్ధాత్మ, ఆ దాహము తీర్చడం, నీళ్లు లేకపోతే ఆ జీవజలముల గురించి ఆయన ఇచ్చే ఆత్మ నింపుదల గురించి ఇక్కడ ప్రవచిస్తూ ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు ద్వారా రక్షణ దొరుకుతుంది. యేసు ప్రభు ద్వారా మంచి ఆత్మీయ జీవితం అనగా పరిశుద్ధాత్మ నింపుదల కలిగి పరలోకం వెళ్ళేటువంటి గొప్ప జీవితము మనకు దొరుకుతుందని ఇక్కడ యెషయా భక్తుడు ముందుగానే ఎన్నో ప్రవచనాలు ఆయన గురించి చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటంటే ఆయన ద్వారా మనకు రక్షణ దొరుకుతుందని 45:22 వచనం ద్వారా కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. ఏమంటున్నాడు దేవుడు? పిలుస్తూ ఉన్నాడు. ఏమని? భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. హల్లెలూయా. నా వైపు చూచి రక్షణ పొందండి. ఎంతమందిని అంటున్నాడు దేవుడు? ఎంతమందిని పిలుస్తున్నాడు? భూదిగంతముల మనుషులందరినీ కూడా, మొత్తం భూమి ఎంతైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్ లో ఉన్న అన్ని దీవుల ప్రజల్ని, అన్ని ఖండాల ప్రజల్ని, అన్ని దేశ ప్రజలందరినీ కూడా దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఎందుకు? నా వైపు చూచి రక్షణ పొందండి అంటున్నాడు. హల్లెలూయా. చెప్పి యేసు ప్రభు గురించి ఎందుకో ఇక్కడ రాయబడిందో 23వ వచనం చాలా ఇంపార్టెంట్. నా ఎదుట అదిగో ప్రతి మోకాలు వంగునని, ప్రతి నాలుక నా తోడే నిలుచునని. ఇది ఎవరు? ఇప్పుడు ఈ మాట దేని గురించి చెప్పండి? ఇది ఎక్కడ జరుగుతుంది? ఎప్పుడు వంగుతుంది? అమ్మా, ఎప్పుడు దేవుని స్తుతిస్తాం చెప్పండి? ఇప్పుడు ఎప్పుడైతే ఎవరైతే ప్రభుని తెలుసుకొని ఆయన ఇచ్చే రక్షణ పొంది మోకాళ్ళుని ప్రార్థించే అనుభవం వస్తుందో, లేక నీతివంతులై పరిశుద్ధులై చక్కటి సమాధానం కలిగి భక్తి కలిగి మోకాళ్ళుని ప్రార్థిస్తూ దేవుని స్తుతించే అనుభవం ఎవరికి వస్తుంది? ఎవరైతే రక్షణ పొందారో వారికి గొప్ప అనుభవాన్ని దేవుడిస్తాడని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. అలాగే యేసును మనం నమ్ముకున్నప్పుడు మనము నీతిమంతులుగా చేయబడి, పాపము నుండి విమోచించబడి, పరిశుద్ధులమై లేక నీతిమంతులమై నూతన జీవితాన్ని కలిగి పరలోకానికి వెళ్ళే గొప్ప అనుభవాన్ని యేసు మనకి ఇస్తున్నాడు అన్నట్లుగా ఇక్కడ ఆయన చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఏమంటాడంటే, భూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, నేనే దేవుడను, మరి ఏ దేవుడును లేడు అని ప్రభు చెప్తాడు. నా వైపు చూచి రక్షణ పొందుడి అంటున్నాడు. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు నిజంగా మనము
నా వైపు చూడమంటున్నాడు. ఆయన వైపు మనం ఎలా చూడగలం? ఎప్పుడు చూడగలం? ఎలా చూడగలం మనం? ఆయన ఏమన్నా కనిపిస్తాడా చూడటానికి? మరి దేవుడు ఏమన్నాడు? నా వైపు చూడండి అంటున్నాడు. ఏంటి నా వైపు అని అంటే అర్థం ఏంటంటే యేసు సిలువలో వేలాడుతున్న యేసును మనము చూడాలని ప్రభు చెప్తున్నట్లు ఇక్కడ చూస్తున్నాం. ఉదాహరణకి సంఖ్యాకాండము 2వ అధ్యాయంలో 21వ అధ్యాయంలో సంఖ్యాకాండము 21వ అధ్యాయంలో దయతో ఆ మాట కూడా మనం చదువుకుందాం. 21వ అధ్యాయము అక్కడ ఒక మీరు సన్నివేశం జరిగింది. 21:4లో 21:4 అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేస్తున్నప్పుడు వారు మార్గాయాసములో అలసిపోయి ఉన్నాయి, ప్రాణాలు అలసిపోయి వారు ఏదోము దేశము నుండి ఏదోము దేశమునకు చుట్టి పోవాలని ఓరు కొండ నుండి ఎర్ర సముద్రము మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత చూడండి, నడక జనులు ప్రయాసము ఎర్ర సముద్రము చుట్టూ ప్రయాణం చేయవలసి వస్తుంది. కనాన్ దేశానికి నడక చాలా అలసిపోయారు ప్రజలు. వాళ్ళు మోసే పిలిచినప్పుడు చాలా బలంగానే విశ్వాసంతోనే విడిచిపెట్టి వచ్చారు. కానీ వీళ్ళ ప్రయాణంలో కలిగే ఒత్తిళ్ళ వల్ల, అలసట వల్ల, సమస్యలు పోవడం వల్ల, నడక వల్ల లోట్లు సరైన అంటే నీళ్లు కానీ ఆహారం కానీ చాలా ఇబ్బందులకు గురయ్యేవారు ప్రయాణంలో. అటువంటి సమయంలో వీళ్ళు మోసే మీద దేవుని మీద ఏం చేసేవారు? అదిగో విరోధముగా మాట్లాడి అదిగో ఏమనివారు అంటే ఇప్పుడు కూడా ఒకే మాట, ఈ అరణ్యములో చచ్చుటకు చచ్చిపోవడానికే నిజంగా చచ్చిపోవడానిక దేవుడు వాళ్ళని విడిపిస్తా ఏమండి ఏమా? చచ్చిపోవడానిక దేవుడు వాళ్ళని విడిపిస్తా కాదు, వాళ్ళని ఒక మంచి దేశానికి, పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి తీసుకెళ్ళటానికి దేవుడు వారిని బయటికి పిలిచాడు. వీళ్ళు ఏమన్నారంటే మనం చచ్చుటక లేదు, నీళ్లు లేవు, చవిసారం లేని మన్నా, రోజు మన్నా కురిపించేవాడు. వీళ్ళకి మన్నా ఏమైపోయింది? సవిసారం లేదు. అంటే రోజు సాంబార్ పెడితే సాంబార్ వేసి పెడితే మీకు ఎలా ఉంటుంది? నోరు సప్పబడిపోదా? రోజు సాంబార్ తింటాడు ఎవడైనా? అలాగే అయిపోయింది వీళ్ళకి. నోరు చప్పబడిపోయి సవిచారం లేదంటే ఇంకా రుచి లేదు, పసి లేదు. ఈ మన్నా మాకు రోజు ఇదే, మాకు వ్యక్తం అయిపోయింది అంటున్నారు. నిజంగా ఆ మాటలు మాట్లాడకూడదు వాళ్ళు. ఎందుకంటే అరణ్యంలో దేవుడు ఆహారం పెడుతున్నాడని సంతోషించవలసింది బదులు వాళ్ళు ఎలా సరిగేవారు అనమాట. అప్పుడు ఏమైందో చూడండి. అదిగో ఇక్కడ ఏం పంపించాడండి? తాపకరమైనటువంటి సర్పాలు, విషకరమైన సర్పాలు పంపించాడు. అదిగో ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజల్లో సర్పముల చేత కరవబడి చనిపోవటం మొదలెట్టారు. అప్పుడు ఎప్పుడైతే ఈ సర్పాలు కరవటం మొదలెట్టాయో ప్రజలు వచ్చి ఏమన్నారు చూడండి. వచ్చి మేము అదిగో ఇప్పుడు ఏమంటున్నారు? అప్పుడేమో భలే మాట్లాడేసావరా, దేవుని భలే దూషించేసావరా, దైవజంగా భలేగా వేసావరా అనుకున్నారు. కానీ ఇప్పుడేమంటారు? దేవుడు కోపం వచ్చి సర్పాలు పంపించి కోటే చచ్చిపోతుంటే అయ్యో మేము దేవునికి మీకును ఏం చేసాం? వ్యతిరేకంగా మాట్లాడి పాపము చేసామని ఒప్పుకుంటున్నారండి. అమ్మా మన మాటలే మనకి పాపాన్ని తీసుకొస్తాయి. దైవజనుడి మీద లేక దేవుని మీద మనం మాట్లాడే మాటలే మనకి శ్రమను తీసుకొస్తాయి, దేవుని కోపానికి గురి చేస్తాయి. అదే పాపం. రిలైజ్ అవ్వాలి. అయ్యో మేము పాపం చేస్తాం మోసే గారు అంటున్నారు. మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనమని దేవుని ప్రార్థించి అప్పుడు మోసే
మోసే దేవుడు ప్రజలు అంతే తప్ప ఇంకొకరికి దేవుడు ఎవరికి కనపడేవారు కాదు. ఎవరు ప్రార్థించినా ఆ ప్రార్థన దేవుడు వినేవాడు కాదు. కేవలం మీడియేటర్ ఎవరంటే మోసే. ఏ విషయమైనా సరే మోసే దగ్గరికి వెళ్ళవలసిందే. మోసే దేవునికి ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన దేవుడు విని మోసేతోటే మళ్ళీ మాట్లాడేవాడు తప్ప ఇంకొక ఎల్లమ్మతోటో పొల్లయ్యతోటో మాట్లాడేవాడు కాదు. ఆయనతోటే మాట్లాడితే ఆయన ఏం చెప్తే మోసే చెప్తే అది చేయవచ్చు. ఇది రూల్ అన్నమాట. బిళ్ళరా మరి నిజంగా ఈ రోజున మనం చూస్తే దేవుడు అందరితో మాట్లాడేస్తున్నాడు. అందరి మాటలు దేవుడు వినేస్తున్నాడు. రూల్ మారిపోయింది ఏమా. అప్పుడు మోసే ఒక్కడిగానే దేవుడు ఏర్పరచుకుని అలా చేశాడు. కానీ నేనేమన్నానంటే అందరితోటి ఎలాగున్నా దేవుడు ఏర్పరచుకున్న దైవజనంతో మాత్రం దేవుడు మాట్లాడతాడు. వారి ప్రార్థనలో దేవుడు వింటాడు. ఆ ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడని మాత్రం నేను నమ్ముతున్నాను. నమ్ముతున్నందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను ఒక్కడనే అంటలేదు. ఎవరైతే దేవుని చేత ఏర్పరచబడ్డారో అభిషేకించబడి పిలువబడ్డారో వారి ప్రార్థన దేవుడు వింటాడు. వారితో దేవుడు మాట్లాడే తగిన కార్యాలు చేస్తాడని మాత్రం నేను మనం చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు దేవుడు మోసేతో ప్రార్థన చేయగా యెహోవా చేయించి అప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకునని మోసేతో సెలవిచ్చాను. హల్లెలూయా. దేవుడు ఏమన్నాడంటే ఈ సర్పం ఎలాగుందో, ఈ తాపకరమైన సర్పం ఎలాగైతే ఉందో అదే రకమైన సర్పాన్ని ఒక ఇత్తడితో ఒక సర్పాన్ని చేసి దానిని ఒక స్తంభం మీద పెట్టండి. స్తంభం మీద పెట్టినప్పుడు ఈ సర్పపు కాటు వలన దాని వచ్చే విషం వలన ఎవరైతే చనిపోతున్నారో కాటు వేసిన వెంటనే ఎప్పుడైతే ఆ కాటు వేయబడిన వాడు ఈ ఇత్తడి సర్పాన్ని చూస్తాడో వాళ్ళందరూ ఏమవుతారు? గట్టిగా స్తోత్రం చెబుదాం. ఒక విరుగుడు దేవుడు మోసేకి ఏర్పాటు చేశాడు. కరవబడిన వాడు చనిపోకుండా బ్రతకడానికి ఒక మార్గాన్ని దేవుడు ఇచ్చాడు. బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఆ ఇత్తడి సర్పం ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన పాపము వల్ల చనిపోతున్న మానవులందరినీ బ్రతికించడానికి ఈ లోకమునకు 2000 సంవత్సరాల క్రితం నరుడిగా వచ్చి మనందరి పాపముల నిమిత్తమై ఒక గొర్రె పిల్లగా ఏం చేశాడు? కల్వరి సిలువలో బలయ్యి మన కొరకు ప్రాణం పెట్టాడు. అందరూ దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ సన్నివేశం ముగించుకుని యేసుప్రభు చెప్పిన మాటలోకి వెళ్దాం. ఇంకా చదవండి రాజు గారు. కాబట్టి మోషే ఇత్తడి సర్పమును చేయించి స్తంభం మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పము కాటు తినిన ప్రతి వాడు ఆ ఇత్తడి సర్పము నిదానించి చూసినందున బ్రతికెను. అదిగో తరువాత చాలండి. ఎప్పుడు బ్రతకనమ్మా? ఆ ఇత్తడి సర్పమును ఎలా చూడాలి? సరిగా చూడలేరు, చచ్చిపోయేవాడు. నిదానించి చూడాలి, దీక్షతో చూడాలి. చూచిన వాళ్ళందరూ అందులో ఉన్న మెరికి వీళ్ళకి వచ్చేసింది, అందులో ఉన్న జీవం వీళ్ళకి వచ్చేసింది, అందులో ఉన్న స్వస్థత వీళ్ళకి వచ్చేసింది. ఆ విశ్వం విరుగుడైపోయేది, వీళ్ళ బ్రతికిపోయేవారు. హల్లెలూయా. బిడ్డలారా, ఇది దేవుడు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు యేసు ప్రభు ఇప్పుడు ఎవరైతే నిదానం చూస్తున్నారో వాళ్ళందరూ బ్రతికారు. యేసు ప్రభు అని చెప్పారు యోహాను సువార్త 3వ అధ్యాయంలో, అరణ్యములో మోసే సర్పమును ఎలాగ ఎత్తెనో అలాగే ఆయన కూడా ఎత్తబడ్డాడు, సిలువ వేయబడ్డాడని చెప్తున్నాడు. చదవండి ఆ మాట, త్వరగా చదవాలి. మరి యోహాను సువార్త 3వ అధ్యాయములు అనుకుంటాను, 2వ అధ్యాయమా? అక్కడ వాళ్ళు బాగా బలిగా చదివేసుకోరండి బాబు. అరణ్యములో ఎంతటి బాబు? 3:14 చదవండి బాబు. అరణ్యములో మోషే సర్పమును ఎలాగ ఎత్తెనో, అదిగో అరణ్యములో మోసే సర్పమును ఎలాగెత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును, అదిగో విశ్వసించు ప్రతి వాడును చనిపోక ఆయన ద్వారా అంటే బ్రతుకున్నట్లు దాన్ని నిత్యజీవం అన్నాడు. నిత్యజీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడ్డాడు. హల్లెలూయా. అంటే అర్థం ఏంటి? సిలువ వేయబడ్డాడు అన్నమాట.
బిడ్డలారా, యేసు ప్రభు సిలువే క్రైస్తవ జీవితానికి ఫోకస్. ఎప్పుడు మనం అందుకే భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందమని. ఇప్పుడు ఎవరి వైపు చూడాలి? అర్థమైంది. ఇప్పుడు నా వైపు చూడమంటే అర్థం ఏంటంటే యేసు వైపు. ఎవరైతే మన కొరకు సిలువ వేయబడి రక్తం చెంది చనిపోయి ప్రాణం పెట్టారో ఆయన వైపు మనం చూడాలి. ప్రతి మానవుడు కూడా ఎవరైనా రక్షణ పొందాలంటే, పాపము నుండి విడుదల పొందుకొని బ్రతికి బాగుపడి పరలోకం వెళ్ళాలంటే సిలువలో వేలాడుతున్న యేసు వైపు చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. పూర్వం రోజుల్లో చక్కటి పాటలు పాడేవారు. ఏమని? సిలువ చెంత చేరిన నాడు కలుషములను సిలువ చెంత సిలువలో వేలాడుతున్న యేసు వైపు చూస్తారో, ఆ సర్పపు కాటు వల్ల ఎవరైతే చనిపోయినా ఆ విషము వల్ల, ఆ పాపపు ఆ సర్పపు కాటులో ఉన్న విషం వల్ల చనిపోతున్న మానవుడు ఆ ఇతర సర్పాన్ని చూసి ఎలాగైతే బ్రతికాడు, ఈ రోజు యేసు వైపు చూసిన వాళ్ళు ఆ పాపపు మరి ఎవరన్నా దాని విషము నుండి విడుదల పొందుకొని బ్రతికేటువంటి వారుగా తయారవుతారండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ఇదిగో అరణ్యములో మోసే సర్పముని ఎలాగెత్తారో అలాగే విశ్వసించు ప్రతి వాడు నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. యేసు మన కొరకు ఎందుకు చనిపోయాడో తెలుసా? మనకు నూతన జీవాన్ని ఇవ్వడానికి, నూతన జీవితాన్ని ఇవ్వడానికి, పాపము నుండి విడిపించి ఒక నూతనమైన జీవితాన్ని ఇచ్చి పరలోక జీవితాన్ని ఇవ్వడానికి యేసు మన కొరకు సిలువలో వేలాడాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, తిమోతి 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనంలో అక్కడ పేతురు గారు చక్కగా వివరిస్తూ ఉన్నాడు. మనము మన అపరాధముల నిమిత్తము యేసు అప్పగించబడ్డాడని రాయబడి ఉంది. రిఫరెన్స్ లో అమ్మా చదవట్లేదు. చదవండి. దొరకలేదా? 2వ అధ్యాయం అనుకుంటాను, ఆఖరి వచనాలు 24, 23 వచనాలు. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయనే తన శరీరమందు జాగ్రత్తగానండి. ఇప్పుడు యేసు వైపు చూస్తే ఏమవుతామంట? మనం పాపముల విషయంలో చనిపోతాం. అంటే పాపములో ఉన్న ఆ విషము, పాపపు జీవితం అంతా కూడా ఏమైపోద్ది? విరుగుడైపోద్ది. పాపం విషయంలో చనిపోతాం.
దేని విషయంలో జీవించడం మొదలెడతాం? నీతి విషయమై జీవించడం మొదలెడతాం. హల్లెలూయా. ఇక మనలో ఉండేది పాపము జీవితము కాదు, కానీ యేసు ఇచ్చే నీతి గల జీవితాన్ని, లేక పరిశుద్ధ జీవితాన్ని, నూతన జీవితాన్ని కలిగి మనము నిత్య జీవనం పొందుకునే వారుగా యేసు మనల్ని నూతన పరుస్తున్నాడు. ఇంకా చదవండి. మోసుకున్నాడు. చూసారా, మ్రాను మీద మోసాడు. నీ పాపము నా పాపములన్నిటిని ఆ సిలువలో మ్రోసాడు. మనం పొందవలసిన దెబ్బలన్నీ సిలువలో పొందాడు. ఉండండి, దెబ్బలు తిన్నాడు. ప్రతి అవయవంలో చేసే ప్రతి పాపము నిమిత్తం ఆయన గాయం పొందాడు. ముళ్ళ కిరీటం ధరించాడు. కారణం ఏంటి? మన పాపము తలంపుల నిమిత్తమై ఆయన తలలో ముళ్ళ కిరీటం పెట్టబడింది. మన చేతులు కాళ్ళు పాపము చేసిన దాన్ని బట్టి ఆయన చేతుల్లో కాళ్ళలో గాయములు పట్టబడ్డాయి. పాపపు పడకల నిమిత్తం పక్కలో బళ్ళు పొట్టు పడు ప్రతి పాపము నుండి ఆయన శిక్షను భరించాడు. అక్కడ హల్లెలూయా. గాయములు పొందాడు, దెబ్బలు తిన్నాడు. ఆ తర్వాత ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత ఉంది. హల్లెలూయా. యేసు ప్రభువుని నమ్ముకుని ఆయన సిలువ వైపు చూడటం వల్ల మనకి కేవలం రక్షణే కాదు, పాపము నుండి విడుదల పొందుకోవడమే కాదు, స్వస్థత కూడా ఉంది. ప్రతి వ్యాధి నుండి, ప్రతి రోగము నుండి, ప్రతి విధమైన బలహీనతల నుండి యేసు మనలను బాగు చేయగలిగిన వాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనందు ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే మనల్ని నీతిమంతులుగా చేసి ఆయన ఒక నూతన జీవితాన్ని మనకి ఇచ్చి పరలోకానికి తీసుకెళ్లేవాడుగా ఇక్కడ యేసు మనకు కనబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ యెషయా గ్రంథం 45 అధ్యాయంలో చివరి మాటలు ఇందాక చదువుకున్న ఇశ్రాయేలు ప్రజలందరూ నీతిమంతులుగా చూడండి. యెహోవా యందు ఇశ్రాయేలు సంతతి వారు నీతిమంతులుగా ఎంచబడిన వారై ఎత్సయబడుదురు. ఇది నీతిమంతులుగా చేయబడతారని అది యేసు ప్రభువే చేస్తున్నాడు. నీతిమంతులు రక్షణ ఇవ్వడమే కాదు, మనల్ని నీతిమంతులుగా చేస్తున్నాడు. అది మార్కది రోమా 3:23 నుంచి చదవండి. ఏ భేదము లేదు అన్నది అక్కడ చూడండి. నీతిమంతులుగా ఆయన చేస్తున్నాడో లేదో అక్కడ రాయబడి ఉంది. ఏ భేదములు లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతారా? ఉచితంగానే ఆయన కృప ద్వారా క్రీస్తు యేసునందలి రక్తము ద్వారా విమోచనం ద్వారా మనము ఉచితముగా నీతిమంతులు మనం తీర్చబడుతున్నాము. హల్లెలూయా. ఇంకా చదవండి రాజు గారు. నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. పాపము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలెనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా. చూసారా, దేని ద్వారా అండి? ఆయన రక్తము ద్వారా. చూసారా, క్రీస్తు యేసు నందలి విశ్వాసము ద్వారా, రక్తము నందలి విశ్వాసం. చూసారా, నిజంగా మనం సిలువేంది మనకి విలువైంది. అర్థమైందండి? ప్రతి మందిరంలోనూ మందిరం మీద సిలువ ఉంటుంది, కానీ ఎంతమంది ఆ సిలువను కలిగి ఉన్నారు, లేక ఆ సిలువలో నుండి విమోచించబడ్డారో, సిలువ రక్తంతో కడగబడ్డారో, ఒక నూతన జీవితం పొందుకుని రక్షణ పొందారు అనేది మనం నేర్చుకోవాలి. సిలువ అనేది అందరూ పెట్టేస్తాం, మనం పెట్టేస్తాం. చర్చ్ అని కట్టబడితే ప్రతి చర్చ్ మీద ఏముంటది? సిలువ ఉంటది. కారణం ఏంటంటే సిలువ ద్వారానే మానవుడికి రక్షణ వచ్చిందని తెలియజేయడం వరకు. మరి ఎన్ని సంఘాలు ఆ సిలువ ద్వారా విమోచించబడిని, రక్తముతో కడగబడి రక్షణ పొందిన సంఘాలుగా ఉన్నాయి, దేవుడిచ్చే స్వస్థతను కలిగిన సంఘాలుగా ఉన్నాయి, నూతన జీవితాన్ని కలిగిన సంఘాలుగా ఉండి పరలోకమునకు వెళ్ళి ఆ నిత్య జీవానికి వారసులయ్యే సంఘాలుగా ఉన్నాయి అనేది మనం ఆలోచన చేసుకోవాలి. హల్లెలూయా. పాపి రక్షణ పొందాలి. అర్థమైందండి? సంఘము ద్వారా పాపి ఏమవ్వాలి? రక్షణ పొందాలి. రెండోది నీతిమంతులు అవ్వాలి, పరిశుద్ధులు అవ్వాలి.
చక్కటి ఆత్మీయ జీవితాన్ని కలిగి నూతన జీవితం కలిగి పరలోకంలోకి వెళ్ళి పిల్లలుగా యేసు మనలను తయారు చేస్తున్నాడు. చదవండి ఇంకా రాజుగారు, ఇప్పుడు అందులోనే ఉంది అర్థం. యేసుక్రీస్తు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడు బయలుపరిచాడంట యేసును కరుణాధారముగా. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును. దేవుడు ఇప్పటి కాలము అప్పుడు దేవుడు ఇప్పటి కాలమందు దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును. ఎవరో దేవుడు అట్లయితే దేవుడు తన నీతిని కనపరచు నిమిత్తము దేవుడు తాను నీతిమంతుడును. యేసునందు విశ్వాసము గలవారిని నీతిమంతులుగా తీర్చువాడునై ఉండుటకు ఆయన ఇలా గట్టిగా స్తోత్రం చెబుదాం. ఎంత పని చేశాడు దేవుడు. అందుకనే భూదిగంతల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి, దేవుడు నేనే, మరి ఏ దేవుడు లేడని ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా. తండ్రి దేవుడు ఆయన కుమారుడు యేసుక్రీస్తుని లోకమునకు పంపించడం ద్వారా మానవాళికి గొప్ప రక్షణ ఏర్పాటు చేయడమే కాదు, ఆయన నీతిమంతుడై ఉన్నట్లు యేసునందు విశ్వాసం ఉంచిన వారిని నీతిమంతులుగా చేయడానికి ఆయన ఈ లోకాన్ని పంపి సిలువ వేయించి రక్తము చిందించి ప్రాణం పెట్టి ఒక మానవాళికి నూతన జీవితం ఇచ్చి దేవుని రాజ్యమును సిద్ధపరచడం కొరకే దేవుడి క్రియ అంతా చేశాడంట. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం నేర్చుకోవాల్సిన గొప్ప అనుభవం ఏంటంటే, ఇది కుమారుని గురించిన ప్రవచనం. యెషయా భక్తుడు ముందుగానే ప్రవచించాడు, ఆయన రక్షకుడుగా వస్తాడని, మానవాళ్ళందరినీ నీతిమంతులుగా చేసి చక్కటి నూతన జీవితాన్ని ఇచ్చి దేవునిలో చక్కగా సాగి పరలోకం వెళ్ళి గొప్ప జీవితాన్ని ఇస్తాడనే సంగతి యేసుని గురించి ముందుగానే యెషయా భక్తుడు ప్రవచించినట్లుగా ఈ మాటల ద్వారా యెషయా గ్రంథం 45 అధ్యాయం ద్వారా చక్కటి విషయాలు మనం నేర్చుకుంటున్నాం. హల్లెలూయా. రెండో మాట చూసినట్లయితే ప్రతి మోకాలు, అది రెండో మాట అంటే 23వ వచనం. అమ్మా 23వ వచనం చదవ ముందు చేస్తా. అదిగో ఏమన్నాడమ్మా, అది నా ఎదుట ప్రతి మోకాలు వంగునని ప్రతి నాలుక చేయననియు. దేవుడే ఎవరి పేరట ప్రమాణం చేయలేదమ్మా. మనం ప్రమాణం చేసేస్తాం, ఆడ పేరు అమ్మతోడు తోడు ఎట్టేస్తాం, ఏంటది అమ్మతోడు తల్లితోడు అలాగంటాం. కానీ దేవుడు అలాగే ఎవరి పేరుని అనలేదు, తన పేరునే నా తోడు అంటున్నాడు దేవుడు. ఎవరిని తోడెట్టుకోలేదు, ఎందుకంటే అంతకంటే ఇంకా గొప్పవాడు ఎవరో లేరు. కాబట్టి నా తోడని ప్రమాణం చేసినాడంట దేవుడు. అబ్రహాముతో ప్రమాణం చేశాడు, ఇదిగో నీ అందు నీ సంతానం అందు అన్య జనులందరినీ రక్షిస్తానని అబ్రహాముతో ప్రమాణం చేశాడు. అలాగా దేవుడే ఆయన తోడని ప్రమాణం చేసి యేసుని లోకానికి పంపించి ఆయన ద్వారా మానవాళ్ళందరికీ రక్షణ ఇస్తున్నట్లుగా చూస్తున్నాం. ఇప్పుడు ఏమవ్వాలంటే, యేసు వైపు చూచినప్పుడు పాపము నుండి విమోచించబడి విడుదల పొందుకు నీతిమంతులై పరిశుద్ధులై ప్రభు సంఘంలో చేరి ఏం చేస్తారన్నమాట, ప్రతి మోకాలు ఉంగుతుంది, ప్రతి నాలుక స్తుతిస్తుంది. అంటే మోకాళ్ళుని ఏం చేస్తారన్నమాట, ప్రార్థన చేస్తారు. ప్రభు రక్షణ పొందిన పిల్లలు ఏం చేస్తారండి, మోకాళ్ళుని ప్రార్థన అంటేనే మోకాళ్ళు ఉండడం. అర్థమైందండి? ప్రార్థనే మోకాళ్ళు ప్రార్థన అంటే మోకాళ్ళు ప్రార్థనే, ఇంకోటి ఏమీ లేదు. అర్థమైందా? ప్రతి నామము, ఆయన నామములో ప్రతి మోకాలు ఇవ్వాలి, ఉండాలి. రెండోది, తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుని ఏం చేయాలి, ప్రతి నాలుక స్తుతించాలి. పాటలు పాడవలసిందే ప్రతి వారు, ప్రార్థనలు చేయవలసిందే. నూతన జీవితంలో కలిగే అనుభవాలు ఇవే, పాటలు ప్రార్థన పాటలు. ఇదే ప్రభు ఇచ్చే నూతన జీవితంలో మనం నేర్చుకునే గొప్ప అంశాలు. అటువంటి నీతి, సమాధానము, సంతోషము దేవుని పిల్లలకు ఉంటుంది. ఒకటి నీతి, రెండోది సమాధానము, మూడోది
సంతోషము. హల్లెలూయా. వీటిని బట్టే పరలోక రాజ్యమునకు వెళ్ళే గొప్ప జీవితాన్ని అనుగ్రహించబడుతుంది. ఇప్పుడు నా పేరట ప్రతి మోకాలు వంగననే ప్రవచనాలు ఎక్కడ నెరవేరే చూద్దాం. చూడండి, రోమా పత్రిక 2 మాటలు చెప్పుకుని మనం ముగించే టైం అవుతుంది. రోమా పత్రిక 8వ అధ్యాయం మీరు దొరికిన చదవండి, లేకపోతే నేనే వెతుకుని చెప్తాను. అమ్మా 14వ అధ్యాయం, రోమా పత్రిక 14వ అధ్యాయము 10వ వచనం. అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతుము. నాతో మనం అందరము ఎవరి ఎదుట నిలబడతాం? దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతుము. నమ్మిన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. నిజమైన పాస్టర్ గారు, ఇక్కడ ఎలా కోర్టులు ఉన్నాయి, అంటే ఏమున్నాయి, న్యాయపీఠాలు ఉన్నాయో అలాగే దేవుని దగ్గర కూడా న్యాయపీఠం ఉందండి. అక్కడ అందరూ ఎలాగైతే బోన్లో నిలబడుతున్నారో మనం కూడా నిలబడాలండి అని ఎంతమంది నమ్ముతున్నారు? దేవుడికి స్వాతంత్రం కలిగిన తర్వాత దేవుడు తీర్పు తీస్తాడంట, నిలబడాలంట మనం. అదిగో నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును. హల్లెలూయా. వంగిపోవాలి, లొంగిపోవాలి ప్రభు ముందు. ఇంకా తీర్పు ఉండదు. ఇంక నువ్వు బోన్లో నిలబడక్కర్లేదు. ఇక్కడ వంగావంటే ఏమన్నా, ఇక్కడ లొంగితే, ఇక్కడ దేవుని సన్నిధిలో సాగిలు పడితే యేసయ్య నిన్ను పరలోకం తీసుకెళ్ళి ఇంక అన్ని కొట్టేస్తాడు. నీ అపరాధములు పాపములు అన్ని క్షమించేసి ఒక నూతన జీవితాన్ని ఇచ్చి ఇక్కడ తీర్పులో కాకుండా నిత్య జీవంలోనికి దేవుడు తీసుకెళ్ళిపోతాడు యేసయ్య. హల్లెలూయా. చదవండి, ప్రతి మోకాలు ప్రతి నాలుకయు దేవుని స్తుతించును. చూసారా ఎక్కడ చెప్పాడు? ఇప్పుడు యెషయా గ్రంథం 45వ అధ్యాయంలో చెప్పాడు. అదే ఇక్కడ కోట్ చేస్తున్నాడు భక్తుడు. ఏమండి, అది దేవుడు చెప్పాను అని వ్రాయబడి ఉన్నది కనుక మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. చూసారా, మనం ఒకవేళ ఏం చేసినా అర్థం పేరు నేను తినలేదు అనొచ్చు. ఇది మింగేసిన తర్వాత నోరు చూసి నేను ఎక్కడ తిన్నాను చూసుకోండి అని నోరు ఆలోచించవచ్చు మింగేసి. దేవుని ఎదుట మనం అందరం ఏం చెప్పాలంట? లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాము. లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాము. ఈ ఈ ఈ కన్ఫెషన్ ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా కన్వర్షన్ అయిపోతారండి, రక్షణలోకి వచ్చేస్తారండి. కాబట్టి మనం పాపము లేదని మనం చెప్పుకుంటే మనం దేవునికి దూరం అయిపోతాం తప్ప కన్ఫెషన్ అనేది మనలో ప్రారంభం అయితే మనం ప్రభువుకి దగ్గర అయిపోతాం. ఒక నూతన జీవితాన్ని పొందుకుని పరలోకం వెళ్ళిపోతాం. హల్లెలూయా. అర్థమైందండి? అది తెలుసుకోవట్లేదు మానవులు, ఆ పరివర్తన చెందట్లేదు, పాపమును ఒప్పుకోలు చేసుకోవట్లేదు, పరివర్తన అనేది కలగట్లేదు. నేనేం పాపం చేశాను లేకపోతే నేనేం దోషం చేశాను అనే మాటలే తప్ప బిడ్డలారా, దేవునికి వాళ్ళు ఎప్పుడు ఒప్పుకున్నారంటే ఆ సర్పాలు వచ్చి కాటేయటం అప్పుడు ఒప్పుకున్నారు. అప్పుడు దాకా మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి? చంపడానికి, మరి చంపడానికా అమ్మా అని విపరీతంగా మాట్లాడారు. ఎప్పుడైతే సర్పాలు వచ్చి కాటేయటం మొదలెట్టిందో అప్పుడు. అలాగే పాపం అనేది మన జీవితంలో ఎప్పుడైతే రిలైజ్ అవుతామో అప్పుడే దేవుని సన్నిధిని మనము అనుభవించడానికి సిద్ధపడుతున్నాం అన్నమాట. అదేంటంటే ఎప్పుడైతే పరివర్తన చెందుతుందో, ఈ మధ్యకాలంలో ఏదో ఒకటి చదివాను, నేను ఒక హిస్టరీ ఒకటి చదివాను. అతను వాళ్ళు బ్రాహ్మణ కుటుంబంలో నుంచి రక్షణ పొందారంట. బ్రాహ్మణ కుటుంబంలో రక్షణ పొందారంట. ఆయనకి ఒక పాపము అంటే ఆయన జీవితంలో ఎన్నో చేస్తున్నాడంటే ఎన్నెన్నో పూజలు ఎన్నెన్నో చేస్తా ఉన్నాడు, కానీ అతను పాపం మాత్రం అతని నుండి విడిచిపెట్టట్లేదంట. అందు గురించి ఎంతో వేదన చెందుతూ ఎంతో బాధ అనిపిస్తుంటే అప్పుడు ఎవరో ఈ సువార్తను చెప్పినప్పుడు నిజంగా ఆయన ప్రభువుని నమ్ముకొని కన్నీరు విడిచి పాపం ఒప్పుకుంటే
వెంటనే ఆయన పాపం నుండి విడుదల పొందుకొని గొప్ప రక్షణ అనుభవం ఆయనకు వచ్చిందంట. కన్నీరు విడిచి ప్రభు దగ్గర ప్రార్థన చేశాడంట. చేసినప్పుడు గొప్ప రక్షణ వస్తే ఆయన తన బ్రాహ్మణంలో అనేకుల్ని ప్రభువులోకి తిప్పి రక్షణలోకి నడిపించాడంట. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. కొంతకాలం వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నగారు ఎదుట సీక్రెట్ గానే రహస్యంగానే ప్రార్థన చేసుకుంటూ అలాగే ఉంటే వాళ్ళ నాన్నగారు గమనించారంటే ఏంటో ఈ మధ్యన మా ఊళ్ళో కొంత మార్పు వచ్చింది, బయటికి కనపట్టలేదు, ఏదో సీక్రెట్ గా ప్రేయర్ చేసుకుంటున్నాడు, ఏదో మౌనంగా ఉంటున్నాడు, చాలా వేదన చెందుతున్నాడు, కన్నీరు విడుస్తున్నాడు, ఏంటో అని అలాగే అబ్జర్వ్ చేస్తూ ఒక రోజున తండ్రి అడిగాడంట, నాయన ఏంటి సంగతి, నువ్వు ఏంటి ఇలా ఉంటున్నావు, ఏంటి ఏం జరిగింది ఏంటంటే అప్పుడు ఆయన అడిగాడంట తండ్రిని, నాయన మీరు ఎప్పుడు కూడా బ్రాహ్మణ పూజారి అయ్యింది ఏ పాపం చేయలేదా అని అడిగారంట. ఇలాగ చేయలేదా అని అడిగారంట. అంటే ఇప్పుడు నాకు గొడవ నీకు ఎందుకు అన్నాడంట. ఏది వాళ్ళకు కూడా గొడవ అక్కర్లేదు, ఎవరికి అక్కర్లేదు ఆ గొడవ. అప్పుడు ఆ గొడవ ఎందుకు అన్నాడంటే, లేదు నాయన మీరు ఆలోచించాలి, మనం ఇక్కడే పొరపాటు చేస్తున్నాం, మీరు ఆలోచించాలి, చాలా సుదీర్ఘంగా ఆలోచించాలి, ఎప్పుడు ఏం చేశారో గత కాలంలో కూడా మీరు వెళ్ళి ఆ కాలంలోకి వెళ్ళైనా సరే మీరు జ్ఞాపకం తెచ్చుకోవాలి అని ఇదే ప్రశ్న అడిగాడంట తండ్రిని. ఎప్పుడైతే ఇలాగ అడిగాడో ఆయనకి మరి తండ్రికి ఏం గుర్తొచ్చింది ఏంటో, ఆయన ఆ చేపుడికి గౌరవంటి అక్క మొదలెట్టాడు, ఏడవడం మొదలెట్టాడంట తండ్రి. ఈయన ఎలా కన్నీరు విడుస్తున్నాడో ఆ తండ్రి కూడా కన్నీరు విడిచి, నాయన నిజమే, నాకింతవరకు నాకు అది స్పందించలేదు, కానీ నువ్వు ప్రశ్న అడగగానే నాకు అది స్పందించింది, నా గుర్తులో వచ్చింది, నేను కన్నీరు విడుస్తున్నాను అన్నప్పుడు మీరు కన్నీరు విడవండి, కానీ పాపము క్షమించే యేసు ఉన్నాడు, ఆయన వైపు చూడండి అని ప్రభు సువార్తను ఆయనకు చెప్పినప్పుడు వెంటనే ఆయన కన్నీరు విడిచి తండ్రి యేసును అంగీకరించి రక్షణ పొందాడంట. హల్లెలూయా. 200 మంది బ్రాహ్మణుల్ని ఆయన ఆ కుటుంబంలో రక్షణలోకి తీసుకొచ్చాడంట. కేవలం ఏంటో తెలుసా, పాపమును ఒప్పింప చేయడమే. ప్రతి వాళ్ళ దగ్గరికి నువ్వు చేసింది ఒకసారి జ్ఞాపకం చేసుకో, నీ పొరపాటు ఏంటో గుర్తు చేసుకో, ఇదిగో ఎవరైనా క్షమించే వారు ఉన్నారేమో తెలుసుకో, లేకపోతే ఇదిగో యేసు పాపము నుండి విమోచించి రక్షణ ఇవ్వడానికి ఆయన వైపు తిరుగు అని చెప్పినప్పటికీ అనేకులు అలాగే ప్రభువుని తెలుసుకొని రక్షణ పొంది దేవుని మార్గంలోకి వచ్చి ఆ 200 మంది ఒక సంఘంగా అయిపోయారంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభు అంటున్నాడు, ప్రతి మోకాలు వంగాలి, ప్రతి నాలుక ప్రభుని స్తుతించాలని వ్రాయబడింది, నెరవేరుతా ఉంది. హల్లెలూయా. అలాగే లాస్ట్ వచనం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి చదివినా పర్లేదు, ఒక 5-6 వచనాల నుంచి చదివినా పర్లేదు. గొప్ప అద్భుతమైన అంశం అది. ఫిలిప్పీ 2:6. చదవమ్మా. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, అదిగో ఆయన ఎలాంటి వాడు, దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుటకు విడిచిపెట్టబడిన భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తాను రిక్తులుగా చేసుకొనెను. ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి అదిగో ఎంతవరకు మరణము పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా అందరూ దేవునికి స్తోత్రం చెబుదాం. ఎంతవరకు విధేయత చూపించాడండి కుమారుడిగా, శిలువ మరణము పొందినంతగా విధేయత చూపాడు. హల్లెలూయా. మనం ఎంతవరకు ఒబీడియన్స్ ఉంటామంటే, ఎవరు మనల్ని ఏమన్నంత వరకు మనం అందరం మంచోళ్ళే. మనల్ని ఎవరు ఏమన్నంత వరకు, రాజకుమార్ అంతేనా, మనల్ని ఎవరు ఏమన్నంత వరకు మనంత మంచోళ్ళు లేరు.
కానీ ఎవరైనా ఏదైనా అన్నారంటే ఎవరైనా పట్టక్కర్లేదు, ఏదైనా అంటే చాలు, అన్నారంటే చాలు మనం తగ్గించుకోమే. కానీ యేసయ్య ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంటే శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు, విధేయత చూపాడు. హల్లెలూయా. చూపిన వాడై తను తాను తగ్గించుకున్నాడు. అదిగో ఇప్పుడు అలా తగ్గించుకోవడం వల్ల, శిలువ మరణాన్ని కూడా అనుభవించడం వల్ల ఇప్పుడు ఆయన ఎంత వాడయ్యాడు చూడండి. అందుచేతను చూడండి, మీరు ఒకవేళ పరలోకంలోకి వెళ్ళి అక్కడ ఎవరన్నా ఉన్నారేమో వెతకండి, ఎవరు ఉండరు. పరలోకమందు ఉన్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో కానీ, అదిగో అమ్మో పరలోకంలో ఉన్న వాళ్ళు ఏంటి, భూమి మీద ఉన్న వాళ్ళు ఏంటి, భూమి కింద ఉన్న వాళ్ళు ఏంటి, ఏమవ్వాలి? ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు ప్రభువు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించెను. అధికముగా హెచ్చించి అందరికంటే పై నామము ఆయనకు అనుగ్రహించారు. సరే, ఇప్పుడు ఎవరు ఏ నామాన్ని నమ్ముకున్నా కుదరదు. ఏ నామములోనూ రక్షణ లేదు. ఏ నామములో ఉంది? యేసయ్య నామములోనే రక్షణ ఉంది. యేసయ్య నామములోనే స్వస్థత ఉంది. యేసయ్య నామములోనే నిత్య జీవం ఉంది. అర్థమైందండి? అంతగా చేసేసాడు దేవుడు. మరి ఎవరి రోమాకాడు అపోస్తులు 4:12 ఉంటది, మరి ఎవరి వలనను రక్షణ కలగదు, మనం ఈ నామమునే రక్షణ పొందవలని కానీ మనుషుల్లో ఇవ్వబడిన ఏ నామమున రక్షణ లేదు అని చక్కటి విషయాలు మనకు తెలియజేస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి వాని మోకాలు ఏమవ్వాలమ్మా? వంగాలి. ప్రతి వాని నాలుక యేసు ప్రభు అని ఒప్పుకోవాలి. హల్లెలూయా. దేవుడని రక్షకుడని తెలుసుకోవాలి. ప్రతి వారు ప్రభుని స్తుతించాలి, ప్రార్థించాలి, మోకాళ్ళు లోనాలి, మొరలు పెట్టాలి, పాటలు పాడి ప్రార్థన చేసి దేవుని సన్నిధిని అనుభవించి పరలోకం వెళ్ళే పిల్లలుగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. స్తుతించెదను స్తుతించెదను నా యేసు ప్రభు కృపాజ్ఞతతో ఉన్నత దేవుడు అక్కడే కావాలి. ఉదయం సంధ్య ఎలా ఉత్సాహధ్వనితో పాడుతున్నావా అమ్మా? ఉత్సాహధ్వని చేస్తున్నావా? చేస్తున్నావా? అయ్యో ఏమ్మా, మీరు
పని చేసేటప్పుడు ఎలా పాటలు పాడతారని చూడాలన్నారు. పని చేసేటప్పుడు ఇప్పుడు గుళ్ళో ఉన్నారు కాబట్టి పాడుతున్నారు. అదే ఒక బండి డట్లు వేసామనుకో మీ ముందు బండి డట్లు వేసి బాగుండమ్మంటే అప్పుడు ఎవరెవడ ఏం పేరు నాగేశ్వరరావు అనసూయమ్మ గారు ఇక్కడ భలే పాటలు పాడతారు. ఎంత స్వరం, మంచి స్వరమో నిజంగా. అప్పుడు పాడితే ఇది ఎప్పుడు సంజా ఎల్లప్పుడు సాధ్వనితో పాడే. నేను మీకు చెప్తున్నాను కదండి, అలాంటప్పుడే మీరు మామూలుగా పాడకపోయినా అలాంటప్పుడు పాడితేనే నిజంగా ఇస్తుంది. నమ్మున స్తోత్రం చెప్పండి. అప్పుడే రావాలి మీకు పాటలు. చర్చిలో పాడకపోయినా నేను బాధపడ్డా, నేను ఎవరొకరు పాడించేస్తాను. పని చేసేటప్పుడు మాత్రం మీ నోటమ్మటి ఏమి రావాలి? పాటలు రావాలి. వస్తున్నాయా? మీరు నిజంగా క్రైస్తవులే. తండ్రి, నాకు ఇచ్చిన పనిని బట్టి వందనాలు తండ్రి. ఎంత భరించావు నాయన నాకు. అబ్బా, నేను నిజంగా నాకు ఇంకా ఏముంది తండ్రి, నేను సంతోషంగా చేస్తానన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అమ్మా లక్ష్మి, నాకు వచ్చిన పాటలు ఏంటి, ఎవరికి లేదు పాటలు. ఇంట్లో బోర్డు నమ్ముకొని ఉంటే ఎవరు కూడా చేయట్లేదు. నా ఒక్కదానికి ఏంటి ఈ చెప్పలు, ఈ పాటలు అనుకుంటున్నావా ఏమ్మా? లేక ఉదయా సంధ్యా ఎల్లప్పుడు పనిలో ఉన్నప్పుడేంటి, ఊరికి ఉన్నప్పుడేంటి, ఏది కష్టంలో ఉన్నప్పుడేంటి, నష్టంలో ఉన్నప్పుడేంటి, బాధల్లో ఉన్నప్పుడేంటి, శోధనలో ఉన్నప్పుడు. ఈ వారం నాకు చాలా బలహీనత కలిగింది, ఏంటో తెలియదు. చాలా బలహీనత కలిగింది. దగ్గు రంప పట్టి దగ్గు, విపరీతమైన దగ్గు వచ్చేసి. దగ్గు చేయటం కాదు, ఇంకా సరైన కొంచెం బలహీనతలు ఏమిటో ఏం చేయాలంటే, ఈ దగ్గు రంప ఉన్నప్పుడు వేసుకోకూడదంటే ఆ బిళ్ళ వేసేసుకున్నాను. ఆ బిళ్ళ వేసేసుకోవడంతో మీరు రాత్రి 10 గంటలకు మా అబ్బాయి ఉన్నాడు కాబట్టి సరిపోయింది. 8 గంటలకు 9 గంటలకు వేసేసుకున్నాను. వేసేసి పడుకుని ఒక గంట పడుకున్న తర్వాత వెళ్ళికొచ్చి ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి. ఏంటిరా బాబు చెమటలు పట్టేస్తున్నాయి? ఆ బిళ్ళ అప్పుడు మా పెద్దోళ్ళకి ఫోన్ చేస్తే మీ బిళ్ళ వేసుకున్నానమ్మా, అది వేసుకోవచ్చంటే పర్వాలేదు డాడీ అన్నారు. ఎవరు మా కూడా అన్నాడు. అప్పుడు తర్వాత వచ్చి డాడీ అది స్కూల్లో ఇస్తారో, నేను స్కూల్ ఇది ట్యాబ్లెట్ ఇస్తారో, హెచ్చరిక చేస్తారు వాళ్ళు. ఈ ఒంట్లో జ్వరం కానీ రొప్ప తగ్గున్న వాళ్ళు వెళ్ళిపోకూడదని చెప్తారు. నీకు తెలియలేదు చెప్తారు అనుకున్నాను. ఎప్పుడు మింగేసిన తర్వాత చెప్తే పడేది భద్రంగా మంచితో మింగాను. మళ్ళీ సో ఇక 10 అయ్యేటప్పటికి నాకు ఒళ్ళంతా చెమటలు పట్టేసి ఒక డేంజర్ పొజిషన్ కింద కనిపిస్తా ఉంది. ఏం చేయాలి అప్పుడు మా అబ్బాయి లేకపోతే వచ్చాడు గౌరవ చూశాడు. బీపీ చూసేటప్పటికి 167లోకి వెళ్ళింది. 167 బీపీ వచ్చింది. కిందది 80 ఉండవలసింది 118 ఉంది. 118, 118, పైదేమో 168. సో డేంజర్ లాగా ఉందిరా బాబు. ఏంటి నాకు తెలియకుండా ఎలా ఇస్తున్నది, ఈ పిల్లలు ఏంటి, ఈ డబ్బు ఏంటి, రొప్ప ఏంటి, ఈ బలహీనతలు ఏంటి అనుకుని అలాగే మరి లేచి చూసి బీపీ చూశారు. సడన్గా ఇంత ముందు వేసుకునే వాళ్ళు ఉదయం సాయంత్రం బీపీ వెళ్ళాం. ఇప్పుడు బీపీ నార్మల్గా ఉంటున్నారు. ఒక రోజుకు ఉదయం వేసుకుంటున్నారు. అప్పుడు పక్కనే ఉంది కదా బీపీ బిళ్ళ, మళ్ళీ బీపీ బిళ్ళ వేసేసుకుని శుభ్రంగా గంట సేపు ప్రార్థన చేశారు. స్తుతించుకున్నానంటే దేవుడికి గంట సేపు ప్రార్థన చేసేటప్పటికి మొత్తం ఎక్కడ బలహీనత అక్కడ, ఎక్కడ వ్యాధి అక్కడ తగ్గిపోయిందండి. శుభ్రంగా పడుకున్నాను. మళ్ళీ 4-5 దాకా వెలుగు రాలేదు. కానీ 4 కాదు 2 గంటలకే వెలుగు వచ్చింది. ఎందుకు? వేస్తే రోజు గుమ్మం మొత్తానికి వెళ్ళాలి. 2 గంటలకి 4 గంటలకి 4 కాదు టైం అవుతుంది వెళ్ళాలి. ఫోన్ వచ్చింది. లేచినప్పుడు నీరసంగా ఉంది. సరే వెళ్ళిపోదాం, ప్రసాదం తీసుకుని వ్యాన్ వేసుకుని వెళ్ళిపోయాం. వెళ్ళిపోయేటప్పటికి అక్కడికి వెళ్ళేటప్పటికి ఎలా ఉందండి ఆ పరిస్థితి.
ఇప్పుడు బాబు ఎవరన్నా వేడి వేడి తీర్తిరా బాగుంటారా బాబు, ఇప్పుడు టీ కొట్లు ఎవరన్నా తెలుస్తారా ఈ 4 గంటల టైంలో అనుకున్నారు పాపం. వాళ్ళే ఆ కోడలో వాళ్ళు వెళ్ళిపోయి గబగబా మంచి టీ ఏర్పాటు చేశారు మాకు. అదిగో చందు టీ ఇచ్చారు. ఆ టీ తాగి చెప్పరెళ్ళి అంతే ప్రార్థన చేసి అంతే వచ్చేసాం. సో నేర్చగా అయిపోయినట్టుగా అయిపోయింది అనమాట. ఇలాగా ఈ వారంలో చాలా స్వాతంత్రం దేవుడు వాటన్నిటిలో నుండి కూడా దేవుడు స్వస్థపరిచి ఆరోగ్యం నడిపెడతారు. దేవునికి స్వాతంత్రం తెలియదా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ పాటలో ఒక శరణం పాడుకుని మనం ప్రార్థన చేసుకున్నాం, ఓకేనా? ఆ శరణం ఏంటంటే, నా సన్నతరమైన పాపతోట నుండి పొందుకునే వాళ్ళు ఏముంటాయి? నీతి, సమాధానం, సంతోషముతో అంతేనా? ఈ 3 లక్షణాలు. ఒకటి నీతి, రెండోది సమాధానం, మూడోది సంతోషం. దేవుడికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఎవరి మీదకి ఏం దెబ్బలాటకి వెళ్ళక్కర్లేదు. సమాధానం ముందు పట్టుపోతున్నా సరే డబ్బులాట ఆడుకో. ఏమన్నా ఎవడేమి కలిపేసుకున్నా సరే మాట్లాడుకో. అమ్మ రోజుమని చెప్పి కరెక్టేనా? మాట్లాడదు. పట్టుకోదు అంతే మాట్లాడగలరు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. నీతి, సమాధానం, సంతోషముతో దేవుని బిడ్డలారా, ప్రభు మన కొరకు ఈ లోకానికి సిలువ వేయబడి ఆయన రక్తం చెంది ప్రాణం పెట్టడం ద్వారా మనల్ని నీతిమంతులుగా చేసి, రక్షణ ఇచ్చి నీతిమంతులుగా చేసి, సమాధానం పరిచేవారుగా, సంతోషముతో ఆనందముతో జీవించి నిత్య జీవాన్ని, ఆ జీవితం ఎలాంటిదన్నమాట? నిత్య జీవాన్ని పొందుకునే జీవితాన్ని మనకి ఇచ్చి మరి పరలోకానికి వెళ్ళే బిడ్డలుగా చేశాడు. అందుని బట్టి ఎల్లప్పుడూ కూడా ప్రభుని స్తుతించుకుంటూ మోకాళ్ళుని మా యశ్వరావు ఎప్పుడు ప్రార్థన చేయమని ఏరియాలు ఎలా చేస్తారు తెలుస్తారా? ఎలాగా? మరి మీరు మోకాళ్ళుని ప్రార్థించి పాటలు పాడి దేవుని స్తుతించుకుంటూ నీతి కలిగి, సమాధానం కలిగి, సంతోషంతో ఆనందంతో దేవుని సన్నిధిలో చక్కగా జీవించి పరలోకానికి వెళ్ళే పిల్లలుగా ఉందాం. అతి కృప దేవుడు మనందరికీ సమృద్ధిగా దయచేయాలని ప్రతి బిడ్డ కూడా మోకాళ్ళు వంచి పాటలు పాడి ప్రార్థించే బిడ్డలుగా తయారవి నీతి, సమాధానం, సంతోషంతో పరలోకం వెళ్ళిపోయే బిడ్డలుగా మనం అందరం సిద్ధపడాలని దైవజనుడిగా కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. అందరి కాళ్ళు వచ్చి కళ్ళు ముగిస్తున్నాం. సోదరి, ఇంకా నువ్వు ప్రభు వైపు చూడలేదేమో, శిలువ దర్శనం నువ్వు పొందుకోలేదేమో, శిలువలో వేలాడుతున్న యేసు వైపు నువ్వు ఇంకా చూడలేదేమో, ఆయన కలువలో నీ కొరకు కార్చిన రక్తంతో నీవుగా కడగబడలేదేమో, రక్షణ అనుభవం లేదేమో. క్రైస్తవులుగానే ఉన్నావు కానీ రక్షణ పొందిన బిడ్డగానే ఉన్నావా? నీతి, సమాధానం, సంతోషం కలిగిన బిడ్డగా నువ్వు జీవిస్తున్నావా?
నిత్య జీవానికి వెళ్ళే బిడ్డగా నీవు యోగ్యత కలిగి ప్రభుని మోకాళ్ళుని మొదలుపెట్టి ప్రభుని స్తుతించి ఆరాధించి బిడ్డగా నీవు ఉన్నావా? స్వస్థత నీకుందా? లేకపోతే ప్రభు నడుగా ప్రభువా నన్ను రక్షించండి అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరివర్తన చెందితే పాపం ఒప్పుకుంటే ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. బలహీనతలో బాధపడుతున్నారా? ప్రభు వైపు తిరిగి ప్రార్థించండి, మీకు స్వస్థత కలుగుతుంది. ఆయన నామములో స్వస్థత ఉంది, ఆయన నామములో రక్షణ ఉంది. యేసు నామములో రక్షణ, యేసు నామములో స్వస్థత, దయ్యముల నుండి విడుదల ఉంది. నిత్య దేవుడు అనేది యేసులో ఉంది. ఆయన నామం అన్ని నామముల కంటే పై నామం పెట్టారా, సర్వశక్తి గల నామము. మరి ఇప్పుడు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తా పెట్టారా? ప్రతి ఒక్క బిడ్డకి విడుదల కావాలని ప్రార్థన చేస్తాను. ఏ బలహీనతలో మీరున్నా సరే ఇప్పుడే ప్రభు నామములో మీరు స్వస్థత పొందుకోండి. ఇంకా సరైన రక్షణ లేని బిడ్డలారా, యేసు రక్తంతో కడగబడి రక్షణ పొందిన బిడ్డలుగా మీరు సిద్ధపడండి. ప్రార్థన చేద్దాం. ప్రతి బలహీనత నుండి, ప్రతి వ్యాధి నుండి, లేక ప్రతి విధమైన పాపము నుండి యేసు మిమ్మల్ని విడిపించబోతున్నాడు, మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు. గొప్ప నూతన జీవితం ఈ రోజు ప్రభు మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఇంకా మోకాళ్ళు మొరపెట్టలేని బిడ్డగా ఉన్నావేమో, ప్రభును స్తుతించలేకపోతున్నావేమో, ఈ రోజు నిన్ను అలా చేయబోతున్నాడు ప్రభు. ఆయన వాగ్దానం నీ పట్ల దేవుడు నెరవేర్చబోతున్నాడు. ప్రార్థన చేత అయ్యా వాక్యాన్ని బట్టి నేను ఎంతో బలపడి సంతోషిస్తున్నానండి. నేను నిజంగా నేను రక్షణ పొంది ఓ గొప్ప స్వస్థతను కలిగిన బిడ్డగా మోకాళ్ళుని మొరపెట్టి స్తుతులు చెల్లించి పాటలు పాడి ప్రార్థించుకున్న బిడ్డగా నేను ఉండాలని కోరుతున్నానండి. అటువంటి గొప్ప రక్షణ ఆత్మీయ జీవితం నేను కోరుకుంటున్నానండి. వాక్యాన్ని బట్టి నేను ఎంతో బలపడ్డానండి, నమ్ముతున్నాను. వాళ్ళందరూ కూడా రెండు చేతులు పైకి